ఆదరమొప్పమృక్కిడిదు అదృసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికిన్ అశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. దరహాసమున గోచరించు వర వేదార్థములే వెలువై కురియున్ ప్రేమ రసార్ద్ర చూట్కుల లోకోద్ధారమాకాంక్షయై ధర సాన్నిధ్యమే కామధేనువగుచున్ తానుండు శిష్యాళికిన్ శిరసాదాసుడ నంజలింతునిదనే శ్రీకృష్ణమాచార్యుకున్. ఓం శ్రీ గురుభ్యోర్నమః. అంబనవంబుజోజ్వలకరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధిసుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనా డింభకున్ మహానందాంగనా డింభకున్. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమను సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరుర్విన్ సద్విజ శ్రేయమై వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధా ద్రవమున మొనసియున్న
భాగవత ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు పరగణాధ్యాత్మికాది తాపత్రయంబునచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబునయ్యును కాకనుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిద్ధముద్ధాపిత పద్మయోని అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస విష్ణు నిరుంధి వాతాలయవాస విష్ణు గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీమన్నారాయణాయ నమః నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమన్నారాయణాయ నమః ఆత్మీయ బంధువులారా, నారాయణీయం స్వాధ్యాయ తరగతులకి మీ అందరికీ ఆదరపూర్వక స్వాగతం. నారాయణీయం అది ఒక మహద్భాగ్యంగా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. 40 దశకాలు ముగించుకున్నాం. 41వ దశకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నిన్నటి తరగతిలో పూతనా సంహారం జరగడాన్ని గమనించాం. ఎంత భయభ్రాంతులకు లోనయ్యారో అక్కడ వాళ్ళు. ఎందుకంటే ఆ వచ్చిన ఆమెమో చాలా అందంగా ఉన్నటువంటి ఆమె. ఎంత అందంగా ఉందంటే ఎవరు ఆమెకి వద్దని చెప్పడానికి వీలు లేకుండా ఆమె ధైర్యంగా దూసుకుని వెళ్ళి శిశువుని తన చేతిలో తీసుకుని ఆ బాలుడికి స్తన్యాన్ని ఇచ్చింది. ఆమె ఇంత చేస్తున్నా కూడా ఎవరు ఆమెని ఆపలేకపోయారు. కారణం, వాళ్ళు ఆమె యొక్క అందానికి చొరవకి మ్రాన్ పడిపోయారు. మాట్లాడడానికి వీలు కాలేదు. వాళ్ళు వద్దు అని చెప్పలేకపోయారు. సరే, ఆయనేమో ఆనందంగా తంకెక్కి హాయిగా స్తన్యాన్ని గురవలేడు. విషం పూసినటువంటి
ఆ పాలని తల్లి ఇస్తే, ఆ పూతనమ్మ ఇస్తే ఈయన తాగాడు. ఆ తాగిన పాలతో పాటు ఆ పూతన మాత, పూతన రాక్షసైనా తల్లి కదా, పాలిచ్చినప్పుడు తల్లిగా ఉంది కదా, ఆ తల్లి తన మాతృత్వం ఏదైతే ఉందో ఆ మాతృత్వాన్ని ఆయన గౌరవించాడు. గౌరవించి ఆ పూతన రాక్షసికి మోక్షాన్ని అనుగ్రహించాడు. పాలతో పాటు ఆమె ఉసురును కూడా లోపలికి పీల్చేశాడు. పాపం భయంకరంగా నిట్టూరుస్తూ, మేఘ గర్జనలాగా నిట్టూరుస్తూ ఆ పూతన కింద పడిపోయింది. చేతులు బార్లా జాపి భయంకర ఆకారంతో కింద పడిపోయింది. తండ్రి మధుర నుంచి ఇంకా నందవ్రజానికి రాలేదు, వస్తూ ఉన్నాడు ఆయన. వసుదేవుడు ముందే చెప్పాడు, నాకేవో కొన్ని దుర్నిమిత్తాలు కనబడుతున్నాయ్యా, నువ్వు త్వరగా మీ ఊరు వెళ్ళు అని వసుదేవుడు చెప్పాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన వేగంగా నడుస్తూ ఈ నందవ్రజం వైపు వస్తూ ఉన్నాడు. ఇది ప్రస్తుత సన్నివేశం. ఈరోజు తరగతికి వెనకాల ఉన్నటువంటి ఒక సన్నివేశం, ఇంతకు ముందు జరిగిన సన్నివేశం. సరే, ఈరోజు తరగతిలోకి ప్రవేశిద్దాం. అందరూ అన్మ్యూట్ చేసుకుని చక్కగా చదవండి, పర్వాలేదు. వ్రజేశ్వరః వ్రజేశ్వరః సౌరివచో నిశమ్య శౌరివచో నిశమ్య సమావ్రజన్ సమావ్రజన్ అధ్వని భీతచేతాః అదునిబీతచేతా నిష్పిష్ట నిశ్శేషతరుం నిష్ఠిష్ట నిశ్శేషతరుం నిరీక్ష నిరీక్ష్య కంచిత్ పదార్థం కంచిత్ పదార్థం శరణం గతస్త్వాం శరణం గతస్త్వాం వ్రజేశ్వరః సౌరివచో నిశమ్య సమావ్రజన్నధ్వని భీతచేతాః నిష్పిష్ట నిశేషతరుం నిరీక్ష్య కంచిత్ పదార్థం శరణం గతస్త్వాం. వ్రజేశ్వరః అంటే ఈ నందుడు, సౌరివచో నిశమ్య సూరసేనుడు కొడుకైనటువంటి వసుదేవుడు చెప్పినటువంటి మాటలని పాటిస్తూ సమావ్రజన్నధ్వని భీతచేతాః తిరిగి వస్తూ ఉన్నాడు. అంతలోకి ఎక్కడో పెద్ద ధ్వని వినపడింది. నిష్పిష్ట నిశేషతరుం చెట్లన్నీ కూడా నుగ్గు అయిపోయి ఉన్నాయి, కింద పడిపోయి ఉన్నాయి. నిష్పిష్ట నిశేషతరుం నిరీక్ష కంచిత్ పదార్థం వాటి మీద ఏదో పెద్ద పదార్థం పడుంది, ఒక కళేబరం పడుంది. శరణం గతస్త్వాం వెంటనే మనసులో నారాయణ నిన్ను తలుచుకున్నాడు. ఇక్కడ త్వాం అంటే కృష్ణుడని కాదండి, నారాయణుని తలుచుకున్నాడు. నారాయణ భట్టు గారు నారాయణుడికే చెప్తూ ఉన్నారు కదా, అయ్యా ఆ నందులు వస్తూ ఉన్నారు, వస్తూ ఉంటే శబ్దం వినపడింది, ఆ శబ్దానికి భయపడ్డాడు.
శబ్దంతో పాటు కొన్ని చెట్లన్నీ కూడా పడిపోయి కింద పడిపోయి నుజ్జు నుజ్జు అయిపోయి ఉన్నాయి. వాటి మీద ఒక కళేబరం పడిపోయింది. చూసి భయపడి, నారాయణ, నన్ను నా పిల్లల్ని రక్షించు అని గోకులాన్ని రక్షించమని ఆయన మనసులో ప్రార్థన చేశాడయ్యా అని చెప్తున్నారు. ప్రజేశ్వర సౌరివచో నిశమ్య సమావ్రజన్న ధ్వని భీతచేత నిష్పిష్ట నిశేషతరుం నిరీక్ష కంచిత్ పదార్థం శరణం గతస్త్వాం. రెండవ శ్లోకం. నిశమ్య గోపీ వచనాత్ నిశమ్య గోపీ వచనాత్ ఉదంతం సర్వేపి ఉదంతం సర్వే గోపా భయ విస్మయధాంధా గోపా భయ విస్మయాంధ గోపా భయ విస్మయాంధా గోపా భయ విస్మయాంధ త్వత్పాతితం తత్వాతీతం ఘోర పిశాచ దేహం ఘోర పిశాచ దేహం దేహూర్విదూరే దేహు విదూరే అథ కుటార కృతం అత కుటార కృత్యం నిశమ్య గోపీ వచనాదుదంతం సర్వేపి గోపా భయ విస్మయాంధా త్వత్పాతితం ఘోర పిశాచ దేహం దేహుర్విదూరేధ కుఠార కృతం. ఇంతవరకు అక్కడ ఉన్నదంతా గోపికలే, గోపబాలురు ఇంకా రాలా. వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి అది చూసి ఆశ్చర్యపడుతున్నారు, ఏంట్రా ఇదంతా అని. అప్పుడు నిశమ్య గోపీ వచనాత్ ఉదంతం, ఆ గోపికలంతా కూడా జరిగిందంతా చెప్పారు వాళ్ళకి. వాళ్ళ నుంచి తెలుసుకుని వీళ్ళు సర్వేపి గోపా, ఆ గోపబాలురందరూ కూడా భయ విస్మయాంధ, భయము విస్మయముతో ఏమీ నోట మాట రాకుండా చూపు లేనట్లుగా అయిపోయారు. భయ విస్మయాంధ, భయ విభ్రమలకు గురి అయ్యారు. త్వత్పాతితం ఘోర పిశాచ దేహం, అక్కడ పడిపోయినటువంటి పెద్ద దేహం అది. ఆ దేహాన్ని దేహుర్విదూరే, దూరంగా తీసుకువెళ్ళిపోయి అధ కుటార కృతం, గొడ్డళ్లతో నరికారండి, ముక్కలు ముక్కలు చేశారు. ముక్కలు ముక్కలు చేసి దాన్ని దహనం చేయాలంటే కూడా ముక్కలు కావాలి కదా, అంత పెద్ద దేహాన్ని ఒకసారి చేయలేం కదా. కాబట్టి వీళ్ళు ఆ దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. చాలా దూరంలో తీసుకెళ్ళి దాన్ని ఆ ముక్కలన్నింటినీ కూడా దహనం చేస్తూ ఉన్నారు. నిశమ్య గోపీ వచనాదుదంతం సర్వేపి గోపా భయ విస్మయాంధాః త్వత్పాతితం ఘోర పిశాచ దేహం దేహుర్విదూరేధ కుఠార కృతం. మూడవ శ్లోకం. త్వత్పీతపూతస్తన త్వత్తీతపూతస్తన తచ్చరీరాత్ నతచరీరాత్ సముచ్చలన్ సముచ్చలన్ ఉచ్చతరో హి ధూమః
उच्चतरो हि धूमः चतरो हि धूमः శంకామధాదాగరవః शङ्कमाधागरवः शङ्कामधादागरवः కిమేష కిం किमेष किम् किमेष किम् చాందనో चान्दनो चान्दनो గౌగులవోఖీదభేతి गौल्गुलवो गौकुलभवेति त्वत्पीतपूतस्तनतच्छरीरात् समुच्चलन्मुच्चतरो हि धूमः शङ्कामधादागरवः किमेष किम् చాందనో గౌగులవోఖీదవేతి. ఆ శరీరాన్ని దహనం చేస్తూ ఉంటే పొగలు వచ్చినాయిటండి. త్వత్పీత పూతస్తన తచ్చరీరాత్, ఆమె శరీరం చాలా పవిత్రీకరించబడింది. ఎలా పవిత్రీకరించబడింది? శ్రీకృష్ణుల వారి స్పర్శ, ఆ స్పర్శతో ఆయనకి పాలిచ్చినటువంటి పుణ్యానికి ఆమె శరీరం పవిత్రీకరించబడింది. ఆ పవిత్రీకరించబడినటువంటి ఆ శరీరము నుండి తచ్చరీరాత్ సముచ్చలన్ ఉచ్చతరో హి ధూమః, పొగలు చాలా ఎత్తున, పెద్ద ఎత్తున పొగలు వస్తున్నాయండి. శంకామధాదాగరవః కిమేచ కిం, ఇదేమిట్రా ఇది? అగరు ధూపమా? అంతటి సువాసన, పట్టరాని సువాసన వస్తోంది. వీళ్ళందరికీ సందేహం వస్తోంది, ఇదేంటిది? అగరు ధూపమా, చాందనో లేదా గంధపు ధూప చెక్కలు తగలబెడుతున్నారా? గౌగులవోఖీదవేతి, గుగ్గిలం ధూపం వేస్తున్నారా అని సందేహం వచ్చేట్లుగా పెద్ద ఎత్తున ధూపం, సువాసనలతో కూడినటువంటి, పరిమళ ద్రవ్యాలతో కూడినటువంటి చక్కటి వాసన ఆమెను దహించుతున్నటువంటి ఆ ప్రదేశంలో వ్యాపించింది. త్వత్పీతపూతస్తన తచ్చరీరాత్ సముచ్చలన్ముచ్చతరో హి ధూమః శంకామధాదాగరవః కిమేష కిం చాందనో గౌగులవోఖీదవేతి. ఏంటయ్యా ఇందులో? చందనమా, గుగ్గులమా, లేకపోతే అగరువా? ఏమి వేసి ఈ దహన క్రియను నడుపుతున్నారు అన్నట్లుగా మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా సుగంధ పరిమళ భరితమైంది ఆ తల్లి దేహాన్ని కాలుస్తున్నప్పుడు. ఇప్పుడు ఆమెను మనం తల్లి అనొచ్చు, పూతన తల్లి అనొచ్చు. ఎందుకంటే అయ్యవారికి పాలిచ్చి పవిత్రీకరించబడింది. ఎప్పుడైతే పవిత్రీకరించబడిందో ఆమె యొక్క స్థితి మారిపోయింది. రాక్షస గుణం వెళ్ళిపోయింది. ఆమెకి దివ్యత్వం సంభవించింది. ఆ దివ్యత్వ సంప్రాప్తికి చిహ్నమే ఈ సుగంధ పరిమళం దహన సమయంలో రావడం. ఈ దివ్యత్వం ఎందువల్ల వచ్చిందంటే స్వామివారి స్పర్శ వల్ల, స్వామివారికి ఆమె పాలనిచ్చే ప్రయత్నం చేయడం వల్ల. ఆమె ఉద్దేశం చెడ్డది కావచ్చు, కానీ తల్లిలాగా ఆమె పాలిచ్చింది కాబట్టి, స్తన్యం ఇచ్చింది కాబట్టి ఆ తల్లికి మోక్షాన్ని ఇచ్చాడు ఆ దేవుడు. మదంగ సంగస్య ఫలం మదంగ సంగస్య ఫలం న దూరే క్షణేన న దూరే క్షణేన తావద్భవతామపి స్యాత్ తావద్భవతామపి స్యాత్ ఇత్యుల్లపన్ ఇత్యుల్లపన్
పల్లవ తల్లజేభ్యస్త్వం పల్లవ వల్లభ పూతనామాతనుధాః సుగంధిం సుగంధిం మదంగ సంగస్య ఫలం న దూరే క్షణేన తావద్భవతామపి స్యాత్ ఇత్యుల్లపన్ వల్లవతల్లజేభ్యస్త్వం పూతనామా తనుధాః సుగంధిం. ఆయన ఈ విషయాన్ని మీ అందరికీ స్పష్టం చేయదలుచుకున్నాడు. ఎవరు మీ అందరంటే ఎక్కడ? అక్కడ ఉన్నటువంటి గోపవంతులందరికీ కూడా స్పష్టం చేయదలుచుకున్నట్ట. ఏంటిట? మదంగ సంగస్య ఫలం న దూరే క్షణేన తావద్భవతామపి స్యాత్. నన్ను ఎవరైతే తాకుతారో, ఎవరైతే నాతో స్పర్శలో ఉంటారో, నా స్పర్శని పొందుతారో వాళ్ళందరికీ తక్షణమే ఫలాన్ని నేను ఇస్తాను అని ఇతి ప్రశంసన్. ఇలాంటి మాటని కిల గోపలోకో, ఆ గోపలోకానికి ఇచ్చావయ్యా, గోపికలకు అందరికీ నువ్వు ఇచ్చావు. ఎలా ఇచ్చావు? భవన్ముఖాల్ కాదే పూతనామా తనుధా సుగంధం. ఆ పూతనామాయి శరీరం నుంచి సుగంధ రూపంలో సుగంధం వెలువడ్డంతో నువ్వు ఎవరైతే నాతో సంగతిలో ఉంటారో, ఎవరైతే నాతో సాంగత్యంలో ఉంటారో వాళ్ళందరికీ ఉన్నతమైన స్థితిని ఇస్తాను అనేది దృష్టాంత సహితంగా పూతన విషయంతో నువ్వు వీళ్ళకి తెలియజేసావు నాయనా అని చెప్తూ ఉన్నారు నారాయణ భట్టు గారు నారాయణుడికి. మదంగ సంగస్య ఫలం న దూరే క్షణేన తావద్భవతామపి స్యాత్. మీకు కూడా మీరు నాతో సంగతిలో ఉన్నారు కాబట్టి, సంగతి అంటే సంపర్కం. సంపర్కం అంటే శరీర సంపర్కం కావచ్చు, మానసికంగా కావచ్చు, స్వామివారి స్మరణ, ధ్యాన, కీర్తనలు ఏమి చేసినా సరే ఆయన యొక్క సాంగత్యంలో ఉన్నట్టే లెక్క. అలా గనక నా సాంగత్యంలో ఉంటే ఉన్నతమైనటువంటి స్థితి అందరికీ అనుగ్రహిస్తాను అని ఇత్యుల్లపన్ వల్లవతల్లజేభ్యస్త్వం పూతనామతనుధా సుగంధిం. ఆ సుగంధాన్ని పరిమళంతో నువ్వు చాటి చెప్పావయ్యా అని చెప్తున్నారు. తర్వాత శ్లోకం. చిత్రం పిశాచ్యా చిత్రం పిశాచ్య నహతః కుమారః కుమారః చిత్రం పురైవా కధి చిత్రం పురైవా కధి సౌరిణేదం గౌరినేదం ఇతి ప్రశంసన్ ఇతి ప్రశంసన్ కిల గోపలోకో కిల గోపలోకో భవన్ముఖాలోకరసే భవన్ముఖాలోకరసే న్యమాంక్షీత్ న్యమాంక్షీత్. చిత్రం పిశాచ్యా నహతః కుమారః చిత్రం పురైవ కధి సౌరిణేదం ఇతి ప్రశంసన్ కిల
గోపలోకో భవన్ముఖాలోకరసే న్యమాంక్షీత్. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట. చిత్రం పిశాచ్యా నహతః కుమారః. యౌమా, ఒక రాక్షసి కుమారుడి మీద దాడి చేస్తే ఎవరు చనిపోవాలి? లెక్క ప్రకారం బలహీనుడు చనిపోవాలి కదా, కుమారుడు చనిపోవాలి కదా. చంపబళ్ళ. చిత్రం పిశాచ్యా నహతః కుమారః. కుమారుడు చంపబడలేదు. ఇంకా చిత్రం పురైవ కధి సౌరిణేదం. ఈ విషయాన్ని ముందుగా పసిగట్టి చెప్పాడు ఎవరు? వసుదేవుడు. ఇదెంత చిత్రం! ఇలాంటిదేదో ఆపద రాబోతోందని ముందుగానే పసిగట్టి చెప్పినటువంటి ఆ వసుదేవుడు ఎంత చిత్రం! ఈ రాక్షసుడి చేతిలో, రాక్షసి చేతిలో పిల్లవాడు చనిపోకపోవడం ఎంత చిత్రం! ఈ రెండు చిత్రాలు. ఇతి ప్రశంసన్ కిల గోపలోకో. ఇలా అందరూ అనుకుంటూ ఉన్నారు. ఆ గోపలోకం అంతా కూడా అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటి చూస్తున్నారు? భవన్ముఖాలోకరసే న్యమాంక్షీత్. ఎప్పుడెప్పుడు ఈ పిల్లవాడి ముఖం చూద్దామా అని ఆదుర్దాగా ఆతృత పడుతూ ఉన్నారు, తహతహలాడుతున్నారు. గోపలోకం అంతా కూడా తహతహలాడుతోంది. ఎంత త్వరగా ఈయన్ని చూద్దామా, ఏమయ్యింది ఈ పిల్లవాడికి, ఏమి అయినా నష్టం జరిగిందా చూద్దామని వాళ్ళు తహతహలాడుతూ ఉన్నారయ్యా. చిత్రం పిశాచ్యా నహతః కుమారః చిత్రం పురైవ కధి సౌరిణేదం. ఇతి ప్రశంసన్ కిల గోపలోకో భవన్ముఖాలోకరసే న్యమాంక్షీత్. తర్వాత శ్లోకం. దినే దినేధ దినే దినే ప్రతివృద్ధ ప్రతివృద్ధ లక్ష్మీ లక్ష్మీ అక్షీణ మాంగళ్యసతో అక్షీణ మాంగళ్యసతో వ్రజోయం వ్రజోయం భవన్నివాసాదయి భవన్నివాసాదయి వాసుదేవ వాసుదేవ ప్రమోద సాంద్ర ప్రమోద సాంద్ర పరితో విరేజే పరితో విరేజే. దినే దినే అధ ప్రతివృద్ధ లక్ష్మీ అక్షీణ మాంగళ్యసతో వ్రజోయం భవన్నివాసాదయి వాసుదేవ ప్రమోద సాంద్ర పరితో విరేజే. ఎంత అద్భుతం! దినే దినే అధ ప్రతివృద్ధ లక్ష్మీ. రోజు రోజుకి అక్కడ సంపద పెరుగుతోందిటండి. మంగళకరమైనటువంటి ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. అక్షీణ మాంగళ్య శతో వ్రజేయం
ఆ వ్రజంలో క్షీణించినటువంటి శుభాలు, అంటే అనంతమైనటువంటి శుభాలు జరుగుతూ ఉన్నాయి, కలుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి లక్ష్మి కళ వృద్ధి పొందుతూ ఉంది. మాంగళ్య గుణాలు అక్కడ పెరుగుతూ ఉన్నాయి. కళ్యాణ గుణాలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు? భవన్నివాసాదయీ, నువ్వు అక్కడ ఉన్నావు కదా, అందుకోసమయ్యా. అక్కడ లక్ష్మీదేవి బాగా పెరిగిపోతోంది. మంచి శుభ కళ్యాణ ఫలితాలన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. రోజు రోజుకి నువ్వు పెరుగుతూ ఉన్నాయి. వాసుదేవ ప్రమోద సాంద్ర పరితో విరేజే, అక్కడున్న ప్రజలందరూ కూడా ఆనందాన్ని అద్భుతంగా అనుభవిస్తూ ఉన్నారు. ప్రమోద సాంద్ర, సంతోషం ఘనీభవించిందయ్యా అక్కడ. అంత అద్భుతమైనటువంటి సంతోషాన్ని వాళ్ళందరూ అనుభవించడానికి కారణం నువ్వు అక్కడ ఉండటమే కదయ్యా. భవన్నివాసాదయీ, నువ్వు అక్కడ ఉండటం చేతనే కదా ఇదంతా అని ఆ నారాయణ భట్టు గారు మన నారాయణుడికి చెప్తూ ఉన్నారు, గురువాయూరు నారాయణుడికి. తర్వాత శ్లోకం. గృహేషు తే గృహేషు తే కోమల రూపహాసం కోమలరూపహాసం ఇదః కథా సంకులితాః ఇదః కథా సంకలితాః కమన్యః వృత్తేషు కృత్యేషు భవన్నిరీక్షా సమాగతాః ప్రత్యహం అత్యనందన్ ఎంత అదృష్టం అండి వీళ్ళది. గృహేషు తే కోమల రూపహాసమిదః కథా సంకులితాః కమన్యః వృత్తేషు కృత్యేషు భవన్నిరీక్షా సమగతాః ప్రత్యహమత్యనందన్ భవన్నిరీక్షా సమాగతాః ప్రత్యహం అత్యనందన్. ఇహ అందరిళ్లలో ఇదే కథ, నీకు సంబంధించినటువంటి కథే. గృహేషు తే కోమల రూపహాసం, ఇళ్లలో ఇదే మాటలు మాట్లాడుతున్నారు. నీ యొక్క కోమలమైనటువంటి రూపం గురించి మాట్లాడతారు, నీ యొక్క అందమైన నవ్వు గురించి మాట్లాడతారు. ఇలా అలా అసలు చిలవలు పలవలుగా నీ గురించి చెప్పుకుంటున్నారయ్యా. ఇదః కథా సంకులిత, కథలు కథలుగా చెప్పుకుంటున్నారు నీ గురించి. ఏమయ్యా వింటున్నావా? నీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అక్కడ. నీ నవ్వు, నీ రూపం, నీ మాట, చేస్తా అంతా కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకా మాటలు రాలేదండి పాపం. ఆయన ఆవు కూడా అంటున్నాడో లేదో తెలియదు. కమన్యః, అక్కడ గోపికలు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వృత్తేషు కృత్యేషు, తొందరగా దినవారీ కృత్యాలన్నీ కూడా కంప్లీట్ చేసుకుని, పూర్తి చేసుకుని, ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని
భవన్నిరీక్షా సమాగత, నిన్ను చూడ్డానికి వస్తూ ఉన్నారయ్యా మీ ఇంటికి. ఇంట్లో పనులన్నీ తొందరగా చక్కబెట్టుకుని నిన్ను చూడ్డానికి వాళ్ళు మీ ఇంటికి వస్తూ ఉన్నారు. ప్రత్యహం మత్స్యనందన్, ప్రతిరోజు ఇదే కదా. ఎందుకు? అమందమైనటువంటి ఆనందాన్ని జుర్రుకోవటానికి, నిన్ను చూసి ఆనందం పొందడానికి వాళ్ళు ఇట్లా నీ ఇంటికి వస్తూ ఉన్నారయ్యా. పని తొందరగా చేసేసుకుని ఆ మిగిలిన సమయం ఎంత తొందరగా వెళ్తే అంత ఎక్కువసేపు నీ సాన్నిధ్యంలో, నీ సమక్షంలో ఉండి నిన్ను చూసి ఆనందించవచ్చు అనేటువంటి ఒక భావంతో కమన్యా, ఆ గోపికలందరూ కూడా ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం మీద అక్కడ చెప్పాల్సిన వాతావరణం ఏంటంటే, ఆ వాతావరణం అంతా కూడా ఆనందమయంగా మారిపోయింది. ఎంత ఆనందం! యశోద ఒక్కదానికే కాదండి, గోకులం మొత్తం ఆనందపడిపోతుంది. ఈ సంభ్రమంలో వాళ్ళంతా మునిగిపోతున్నారు. నీ రూపం గురించి మాట్లాడతారు, నీ నవ్వు గురించి మాట్లాడతారు, నీ గురించి కథలుగా చెప్పుకుంటున్నారయ్యా. ఎంతో ఆనందపడుతున్నారు. వాళ్ళు త్వరగా పనులన్నీ తెముల్చుకుని నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎంత ఎక్కువసేపు చూస్తే అంత ఆనందంగా భావిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ సమయం నీ దగ్గర గడపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది తర్వాత శ్లోకం. అహో కుమారో, అహో కుమారో మయి దత్త దృష్టి, మయి దత్త దృష్టి స్మితం కృతం కృతం మాం ప్రతి వత్సకేన ఏహ్యేహి మామిత్యుపసార్య పాణిం త్వయీసే కిం కిం న కృతం వధూభిః అహో కుమారో మయి దత్త దృష్టి స్మితం కృతం మాం ప్రతి వత్సకేన ఏహ్యేహి మామిత్యుపసార్య పాణిం త్వయీశ కిం కిం న కృతం వధూభిః. అదృష్టం గోపికలదో కృష్ణయ్యదో తెలీదు, చూద్దాం. అహో కుమారో మయి దత్త సృష్టి స్మితం కృతం మాం ప్రతి. వాళ్ళు అంటున్నారట, చూసావా ఆ పిల్లవాడు నా వంక చూసి నవ్వాడు, నా వంకే చూస్తున్నాడు. మయి దత్త దృష్టి స్మితం కృతం మాం ప్రతి, నా వైపు చూసి నవ్వాడు అని ఒక ఆమె అంటే, నన్నే చూస్తున్నాడు అని ఇంకొక ఆమె ఉందిటండి. వత్సకేన ఏహ్యేహి మామిత్యుపసార్య పాణిం, ఆ పిల్లవాడి వైపు చేతులు ఊపుతూ నా దగ్గరికి రా అని పిలుస్తున్నారట. ఏహ్యేహి మామితి ఉపసార్య పాణిం త్వయీశ కిం కిం న కృతం వధూభిః. వాళ్ళు ఇంకా ఏమి చేయలేదని చెప్తాం, వాళ్ళు అన్నీ చేసేసారయ్యా. నీ మీద వాళ్ళకి ఎంత మక్కువ ఏర్పడిందంటే చెప్పరాని మక్కువ ఏర్పడింది. నువ్వు చూస్తే చాలు, నువ్వు వాళ్ళ వైపు చూసి నవ్వేవో లేదో తెలియదు, కానీ వాళ్ళ వైపే చూసి నవ్వేవని అనుకుంటున్నారు. నా వైపురా అని చేతులు ఊపి
నిన్ను పిలుస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఏమీ చెయ్యలేదని చెప్పాలి, అన్నీ చేశారయ్యా అని అంటున్నాడు మన నారాయణ భట్టు గారు. మన నారాయణుడితోనే, ఆయన కూడా మన ఆయన, ఇద్దరు మనవాళ్లే. నారాయణ భట్టు గారు మన నారాయణ భట్టు గారే. ఆ నారాయణుడు కూడా మన నారాయణుడే కదా. అది తర్వాత భగవద్వపుః భవద్వపుః స్పర్శన కౌతుకేన స్పర్శన కౌతుకేన కరాత్కరం కరాత్కరం గోపవధూ జనేన గోపవధూ నీతస్త్వం నీతస్త్వం ఆతామ్ర సరోజమాలా ఆతామ్ర సరోజమాలా వ్యాలంబిలోలంబ వ్యాలంబిలోలవం తులామలాసీః తులామలాసి భవద్వపుస్పర్శన కౌతుకేన కరాత్కరం గోపవధూ జనేన నీతస్త్వమాతామ్ర సరోజమాలా వ్యాలంబిలోలంబ తులామలాసీః. భవద్వపుః స్పర్శన కౌతుకేన నీ శరీరాన్ని ముట్టుకోవాలి అనే కుతూహలంతో కరాత్కరం గోపవధూ జనేన, అక్కడ అందరూ వరుసనే నుంచుని ఉన్నారు, పనులన్నీ పూర్తి చేసుకున్నారు, ఇంట్లో నిన్ను చూడ్డానికి వచ్చి ఉన్నారు వీళ్ళు. వాళ్ళందరూ కూడా వరుసలో నుంచుని ఉన్నారు, చుట్టూ ఆ ఉయ్యాల తొట్టి చుట్టూ నుంచుని ఉన్నారు. ఒకళ్ళు తీసుకున్నారు నీ చేతిలోకి. భవద్వపుః స్పర్శన కౌతుకేన, నిన్ను ఎత్తుకోవాలనేటువంటి కుతూహలంతో కరాత్కరం గోపవధూ జనేన, ఒకళ్ళ చేతిలో నుంచి ఇంకొకళ్ళ చేతిలోకి, ఒకళ్ళ చేతిలో నుంచి ఇంకొకళ్ళ చేతిలోకి నిన్ను పంపిస్తూ ఉన్నారు. నీతః త్వం, నిన్ను ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళకి మారుస్తూ ఉంటే నీవెలా ఉన్నావుట, ఆతామ్ర సరోజమాల, చాలా పెద్ద తామర పూల మాల ఉందండి. తామర పూల మాలలో ఏముంటాయి, తామర పూలు ఉంటాయి. దాని మీద వ్యాలంబిలోలంబ తులామలాసీః, వాళ్ళ చేతులు చక్కగా ఎర్రగా ఉన్నాయి, అవేమో పద్మాల్లాగా కనపడుతున్నాయి, నువ్వేమో నల్లగా ఉన్నావు. ఈ నల్లైన ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళ చేతిలోకి వాళ్ళు పంపిస్తూ ఉంటే పద్మాల మీద వాలినటువంటి తుమ్మెద అన్నట్లుగా ఉంది. ఒక పద్మంలోంచి ఇంకో పద్మంలోకి వెళ్తున్న తుమ్మెదలా కనపడ్డావయ్యా నువ్వు. తామర తోళ్ల మాల మీద వాటిలో మకరందాన్ని గ్రోలడానికి వాలుతున్నటువంటి తుమ్మెదలాగా నువ్వు ఒకళ్ళ చేతుల్లోంచి ఇంకొకళ్ళ చేతిలోకి వెళ్తూ మాకు కనిపించావు. అసలు ఏమి ఊహండి ఇది నారాయణ భట్టు గారు. ఆయన కళ్ళ ముందు కనిపించుంటుంది ఆ దృశ్యం అంతా కూడా. ఆయన తన స్వయంగా కళ్ళతో చూసినట్లుగా రాశారు. ఒకరి చేతిలోంచి ఒకరి చేతిలోకి ఆ పసి శిశువు మారుతూ ఉంటే పద్మాల మీద భృంగరాజం వెళ్తూ ఉన్నట్టుందిట
అద్భుతమైనటువంటి ఊహ. భవద్వపుస్పర్శన కౌతుకేన కరాత్కరం గోపవధూజనేన నీతస్త్వమాతామ్రసరోజమాలా వ్యాలం బిలోలం బతులామలాసి. తర్వాత శ్లోకం. నిపాయయంతి నిపాయయంతి స్తనమంకగం స్తనమంకగం ధనమంగళం త్వాం విలోకయంతి త్వాం విలోకయంతి వదనం హసంతి వదనం వసంతి వసంతి దశాం యశోదా కతమాం దశాం యశోదా న భేజే నభేజే సా తాదృశః సా సహ తాదృశః పాహి హరే పాహి హరే పాహి హరే గదాన్మాం కదాన్ మళ్ళొకసారి. సతాదృశః సతాదృశః పాహి హరే పాహి హరే పాహి హరే గదాన్మాం. గదాన్ నువ్వు అలాంటి వాడివయ్యా. సతాదృశః పాహి, అలాంటి ఓ కిష్టయ్య నారాయణ నన్ను రక్షించు. ఎలా? హరే గదాన్మాం, రోగం నుంచి నన్ను రక్షించు, వ్యాధి నుంచి నన్ను రక్షించవయ్యా అని అడుగుతూ ఉన్నారు. మనం కూడా ఆయన అడగాలి, వ్యాధి నుంచి మనం రక్షించుమని. నిపాయయంతి స్తనమంకగం త్వాం. అసలు నారాయణ భట్టు ఆ కాసేపు యశోదం అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఈ శ్లోకం చదువుతుంటే. నిపాయయంతి స్తనమంకగం త్వాం, నీకు ఆమె స్తన్యాన్ని ఇస్తూ ఏమి ఆనందం పొందిందో, నిన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని ఎంత ఆనందపడి ఉంటుందో, విలోకయంతి, నిన్ను చూస్తూ ఎంత ఆనందం పొందిందో, వదనం హసంతి, నువ్వు నవ్వుతుంటే ఎంత ఆనందం పొందిందో కదా. అసలు ఆమె ఆనందం ఏమని చెప్పనండి. యశోదమ్మ గారి ఆనందానికి ఏమని చెప్పగలం మనం? ఆమె పాలిచ్చింది, ఒళ్ళో పడుకోబెట్టుకుంది, నీ స్పర్శని పూర్తిగా పొందింది, నిన్ను అదే పనిగా చూస్తుంది, నీ నవ్వుని ఆమె ఆనందిస్తోంది. ఆమె ఆనందాన్ని ఏమని చెప్పాలి? దశాం యశోదా కతమాం భజే నభేజే, ఏమీ పొందలేదు చెప్పండి. ప్రతి స్థితిలో ఆమె ఆనందాన్ని అద్భుతంగా ఆస్వాదించిందయ్యా. ఓ అలాంటి కిష్టయ్య, మరి నన్ను నా రోగాన్ని నుంచి విముక్తిని చేసి నాకు కూడా ఆనందం ఇవ్వచ్చు కదా. ఏమయ్యా, నువ్వేం ఆనందం ఇవ్వని వాడివా? ఇచ్చేవాడివే. ఇంతమందిని ఎలా ఆనందపరిచిన వాడివి, నా వ్యాధిని తొలగించలేవటయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారు. మనం కూడా ఆయనతో పాటు గొంతు కలిపి మా అందరి వ్యాధుల్ని తగ్గించమని కోరుకుంటూ ఈ రోజుకి ముగిద్దాం. మంగళం రుక్మిణీ మాధుర్యధుర్యాయ, మంగళం గోపాలమణివరాయ,
మంగళం శ్రీపద్మమాలికా కౌస్తుభాభరణాయ రాధికా వల్లభాయ మంగళం మానిని మదనాయ శాంగినే మంగళం గోపికా సంగతాయ మంగళం గురువాయు మందిరావాసాయ మంగళం భక్త హృన్మందిరాయ మంగళం భవ్యమణిగుణవరాయ మణికుటుంబరక్షణ విచక్షణ దయాద్రవీక్షణాయ మంగళం దీక్షిత స్తుతి మంగళాయ మంగళం సర్వమంగళ మంగళాయ మంగళం సర్వమంగళ మంగళాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.